ఈ వ్యక్తి గురించి మనందరికి ఖచ్చితంగా తెలియాలి. అసలు ఈ వ్యక్తి ఎవరు? ఈయన పేరు నాగరాజు. 60 ఏళ్ల వయసులో కూడా తన ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం కోసం ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటున్నారు. తన భార్య పేరు జయంతి. వీళ్ళకి 2 పిల్లలు. తన కూతురు చదువైపోయి తను కూడా తన తండ్రికి ఏదో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అని రాజస్థాన్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యింది. తన కొడుకు దగ్గరికి వస్తే తను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేస్తున్నాడు. ప్రతి ఫ్యామిలీ లాగే వీళ్ళకి కూడా ఫైనాన్షియల్ గా కొన్ని కష్టాలు ఉంటూనే ఉన్నాయి. కానీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ తన కూతురి పెళ్లి కోసం 20 లక్షల డబ్బులు దాచారు. కానీ అదే సమయానికి తన కొడుకైన దినేష్ ఎవరైతే ఉన్నాడో తనకే కాదు తన తండ్రికి మించిన అప్పు చేశాడు. ఇదంతా చూసిన తన తండ్రి తన కూతురు పెళ్లి కోసం ఏదైతే 20 లక్షలు సేవ్ చేశాడో దానిలో 10 లక్షలు తన కొడుకుకి ఇచ్చి నచ్చ చెప్పాడు. కానీ తన తండ్రికి తెలియంది ఏంటంటే ఆ 10 లక్షలు కూడా తన కొడుకు చేసిన అప్పుకి ఏం మాత్రం సరిపోదని. ఆఖరికి తన కొడుకు ఎక్కడి వరకు వెళ్ళాడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లునే తాకట్టు పెట్టే అంత దూరానికి వెళ్లారు. దినేష్ చేసిన ప్రతి విషయం వాళ్ళ ఇంట్లో సభ్యులకి తెలియగానే వాళ్ళు ఏం చేయాలో తెలియక పురుగుల మంది తాగి చనిపోయారు. ఈ స్టోరీ మరెవరిదో కాదు, మన తెలుగు రాష్ట్రంలోని చిత్తూరుకి చెందిన ఒక వ్యక్తిది. అసలు ఒక ఫ్యామిలీ ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి తన కొడుకైన దినేష్ అసలు ఏం చేశాడు, అసలు ఎవరి వల్ల చేశారు? మరీ ముఖ్యంగా ఈ దినేష్ లాగే మన దేశంలో ఉన్న ప్రతి వీధిలో కనీసం ఒక్కలైనా చేస్తున్నారు. కానీ వాళ్ళ స్టోరీ మనకు తెలియట్లేదు అంతే. ముందుగా ఈ దినేష్ ఏం చేశాడో తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్. మనందరికీ తెలుసు ఈ ఒక్క ఫ్యామిలీయే కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ ని వాడడం వల్ల ప్రతిరోజు ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు నిజానికి గవర్నమెంటే బ్యాన్ చేసిన ఈ యాప్స్ ని ఇలాంటి సామాన్యమైన మనుషులకి ఎలా వస్తుంది? రీసెంట్ గా యూట్యూబ్ లో చాలా మంది చాలా విధాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ చేస్తున్నారు. అండ్ మనలాంటి వాళ్ళు వింటున్నారు కూడా. ఇక్కడ పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి వీడియోస్ చేస్తూనే ఉంటున్నారు. మనం కూడా చూస్తూనే ఉంటున్నాం. ఆ వీడియోస్ చూడడం వల్ల మనకేం తెలుస్తుంది? బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు అని తెలుస్తుంది కదా. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అసలు ఎందుకు ప్రమోట్ చేయకూడదు? అసలు బెట్టింగ్ యాప్స్ మనలాంటి వాళ్ళు వాడితే ఏం జరుగుతుందో ఈ వీడియో స్టార్టింగ్ లోనే ఒక ఫ్యామిలీ గురించి చెప్పాను. అలాంటి ఈ బెట్టింగ్ యాప్స్ ఏ విధాలుగా మనల్ని మోసం చేస్తున్నాయో తెలుసుకుందాం. ఈ పెద్ద పెద్ద యూట్యూబర్సే కాదు, మన దేశంలోనే టాప్ మోస్ట్ క్రికెటర్స్ కూడా కొన్ని బెట్టింగ్ లాంటి యాప్స్ ని ప్రమోట్ కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాళ్ళు ఏ విధంగా మనల్ని ట్రాక్ చేస్తున్నారో అని. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యూట్యూబ్ లో ఈ బెట్టింగ్ యాప్స్ పైన చాలా మంది ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా నేను చాలా డబ్బులు సంపాదించానని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇసురుతారు. మరి కొంతమంది షాప్ కి వెళ్లి ఒక వస్తువు ధర తెలుసుకొని, సపోజ్ 1 లక్ష 2 లక్షలు అనుకోండి, ఆ 2 లక్షల్ని తన ఫోన్ లోనే ఒక బెట్టింగ్ యాప్ ని యూజ్ చేసి సంపాదించి ఆ వస్తువుని కొంటున్నట్టుగా వీడియోస్ తీసి ప్రమోట్ చేస్తున్నారు. అసలు నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇది సాధ్యం అవుతుందా? చాలా మంది యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లాభాల్లోనే ఉంటున్నారు. కానీ అలాంటిది మనలాంటి ప్రజలు వాడుతుంటే ఎందుకు నష్టపోతున్నారు? అది కూడా తెలుసుకుంటూ ఇప్పటికే మన ఇండియన్ గవర్నమెంట్ చాలా బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసింది. కానీ అలాంటి మన ఇండియన్ గవర్నమెంటే అఫీషియల్ గా కొన్ని బెట్టింగ్ యాప్స్ కి అప్రూవల్ ఇచ్చిందంటే మీరు నమ్ముతారా? అది కూడా లీగల్ గానే. అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ అసలు మన వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం. ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఒక వ్యక్తి తనకి 60 ఏళ్ళు వయసు వచ్చినంత వరకు జాబ్ చేస్తే అతనికి చివరికి ఎంత వస్తుందో తెలుసా? 50 నుంచి 60 లక్షలు. కానీ అలాంటిది ఇప్పుడు ఉన్న జనరేషన్ కి 10 మినిట్స్ డెలివరీ, 5 మినిట్స్ డెలివరీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ డెలివరీ, ఇలా ప్రతిదీ ఇన్స్టెంట్ గానే రావాలి అని అనుకుంటారు. అలానే డబ్బుల్ని కూడా ఇన్స్టెంట్ గా సంపాదించాలి అని అనుకుంటున్నారు. సో దానికి చాలా మంది యూట్యూబర్స్ ఇలా పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ చేస్తూ ఈ బెట్టింగ్ యాప్స్ కి బలి చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బుల్ని కోల్పోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఒక్కలైనా లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? మన దేశంలోనే కాదు, మన ప్రపంచంలోనే ఒక్కలు కూడా లేరు. ఈ మొత్తం ప్రాసెస్ లో విన్ అయ్యేది ఎవరో తెలుసా? ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్. ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని డిజిటల్ గానే జరుగుతున్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా దాంట్లో డబ్బులు పెడితే అవి వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తాయి. దాని తర్వాత మనం ఏదైనా బెట్టింగ్ వేద్దామని అనుకున్నా కూడా అందులో జరుగుతున్న ప్రతి విషయం ప్రీ రికార్డెడ్. అంటే మనకు డబ్బులు రావాలి అన్నా పోవాలి అన్నా డిసైడ్ చేసేది మన లక్ కాదు, ఆ బెట్టింగ్ యాప్ యొక్క కంపెనీ. ఎగ్జాంపుల్ గా ఫస్ట్ మీకు 10 రూపాయలు పెట్టమంటారు. ఆ 10 రూపాయలని 20 రూపాయలు చేస్తారు. ఆ 20ని మళ్ళీ ఒక 100 రూపాయలు చేస్తారు. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చింది కదా అని మనం దానిని నమ్మి మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ బెట్టింగ్ యాప్ అకౌంట్ లోకి తీసుకొచ్చి మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాం. ఫైనల్ గా జరిగేది ఏంటంటే మన డబ్బులన్నీ పోతాయి. ఇలా పోయిన వాళ్ళు సరిగ్గా ఉంటారా? లేదు. ఆ డబ్బుల్ని రికవరీ చేయడానికి డబ్బుల్ని అప్పుగా తెచ్చి మళ్ళీ బెట్టింగ్ చేస్తారు, అవి కూడా పోతాయి. ఇలా సైక్లిక్ ప్రాసెస్ లో ఒక వ్యక్తి ఎక్కడెక్కడ నుంచి ఎంతంత డబ్బులు తేగలడో అవన్నీ తెచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ లో కోల్పోతారు. మరి ఇంత జరుగుతుంది కదా, మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేదా? చేసింది. ఇప్పటి వరకు మన ఇండియన్ గవర్నమెంట్ చాలా బెట్టింగ్
బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసింది. ఓకే, ఇప్పటి వరకు మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి మనం మాట్లాడుకొని వేస్ట్. ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం బెట్టింగ్ యాప్స్ మన వరకు రావడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఏ యూట్యూబర్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కోసం ముందుకు రారు అని అనుకుంటున్నా. ఓకే, మన ఇండియాలోనే లీగల్ గా ఒక బెట్టింగ్ యాప్ ని మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అంటే మీరు నమ్ముతారా? అదే Dream11. ఇది బెట్టింగ్ యాపే గానీ గవర్నమెంట్ దృష్టిలో బెట్టింగ్ యాప్ కాదు, ఫ్యాంటసీ గేమ్. అసలు ఈ బెట్టింగ్ యాప్ అంటే ఏంటి, ఫ్యాంటసీ యాప్ అంటే ఏంటి? ఏ యాప్ లో అయినా మనం ఏదైనా గేమ్ ఆడుతున్నాం అనుకోండి, వాటిని మన ఇండియన్ గవర్నమెంట్ రెండు విధాలుగా డివైడ్ చేసింది. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్సెస్, మరొకటి గేమ్ ఆఫ్ స్కిల్స్. ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఎక్కడైతే ఉంటుందో అది బెట్టింగ్ యాప్ అని, ఈ గేమ్ ఆఫ్ స్కిల్స్ ఎక్కడైతే ఉంటుందో అది ఫ్యాంటసీ యాప్ గా మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. ఫస్ట్ అసలు గేమ్ ఆఫ్ ఛాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ లో ఎవరైతే ర్యాండమ్ గా విన్ అవుతారో, లక్ తో విన్ అవుతారో వాటిని గేమ్ ఆఫ్ ఛాన్స్ గా పరిగణించి దానిని బెట్టింగ్ యాప్ గా క్లాసిఫై చేస్తారు. మరి ఈ గేమ్ ఆఫ్ స్కిల్స్ అదే మన ఫ్యాంటసీ యాప్ ని ఎలా క్లాసిఫై చేస్తారు? ఎవరికైతే మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ, స్ట్రాటజీ ఆర్ ప్రాక్టీస్ ఉంటుందో వీటిలో ఏ విధంగా అయినా ఆ గేమ్ లో విన్ అయితే దాన్ని ఫ్యాంటసీ పేరుగా పిలుస్తారు అని మన ఇండియన్ గవర్నమెంట్ క్లాసిఫై చేసింది. సో అందుకే అనఫిషియల్ గా ఇది బెట్టింగ్ యాప్ అయినా కూడా ఒక ఫ్యాంటసీ యాప్ గా బయటకు వచ్చి మన ఇండియాలో లీగల్ గా ఈ యాప్ ని పెద్ద పెద్ద స్టార్సే ప్రమోట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క యాపే కాదు, కొన్ని రమ్మీ గేమ్స్ కూడా మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లీగల్ గా వర్క్ అవుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు లైక్ మన ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం అండ్ తెలంగాణ లాంటి స్టేట్స్ లో ఈ రమ్మీ గేమ్స్ అనేవి ఇల్లీగల్. మిగిలిన స్టేట్స్ లో మాత్రం ఈ గేమ్స్ అనేవి లీగలే. ఓకే, మనందరికీ తెలుసు 2025 IPL స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు ఎవరైనా అవుతారా? ప్రతి ఒక్కరు Dream11 లో ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దామని అనుకుంటారు. కానీ Dream11 లో డబ్బులు ఎవ్వరు సంపాదించలేరు. ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు సంపాదించేది బెట్టింగ్ కంపెనీ అయితే, ఈ ఫ్యాంటసీ యాప్స్ లో మాత్రం ఫ్యాంటసీ యాప్ తో పాటు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా డబ్బులు సంపాదిస్తుంది తప్ప మనం ఏ మాత్రం డబ్బులు సంపాదించలేం. చెప్పడం మర్చిపోయాను, టాక్సేషన్ విషయానికి వస్తే ఈ ఫ్యాంటసీ యాప్స్ లో మనం ఎంత డబ్బులు గెలుచుకున్నా దీనికి TDS అనేది 30% ఉంటుంది. అంటే మీరు 100 రూపాయలు డబ్బులు సంపాదించారనుకోండి ఈ ఫ్యాంటసీ యాప్ ద్వారా, ఖచ్చితంగా 30 రూపాయలు అనేది ట్యాక్స్ రూపంలో కట్ అయిపోయి మనకి మిగిలిన 70 రూపాయలు వస్తుంది. ఇది మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఈ యాప్స్ లో ఒక టేబుల్ మీద 5గురు ఆడుతున్నారు. ఎంట్రీ ఫీజ్ 100 రూపీస్, ఆడేది 5గురు కాబట్టి ప్రైజ్ మనీ అనేది ఎంత ఉంటుంది? 500 రూపీస్ కదా. సపోజ్ మీరు ఆ 500 రూపీస్ ని విన్ అయ్యారనుకోండి, 28 రూపీస్ GST కట్ అవుతుంది. అంటే 140 రూపీస్, మీకు మిగిలేది 360 రూపీస్. దానిలో యాప్ ఓనర్ ఒక కమిషన్ కూడా ఉంటుంది, అది 20%. అంటే 360 కి 20% అంటే 72 రూపీస్. అంటే ఫైనల్ గా మీకు వచ్చేది 288 రూపీస్. ఆగండి, స్టార్టింగ్ లో 28% కట్ అయింది GST, ట్యాక్స్ కాదు. ఈ 288 రూపీస్ కి 30% ట్యాక్స్, అంటే దాదాపుగా 87 రూపీస్ మీకు కట్ అవుతుంది ఈ TDS రూపంలో. ఫైనల్ గా మీకు వచ్చేది 201 రూపీ. మీరు పెట్టేదంతా 100 రూపీస్, మీకు వచ్చేదంతా 200 రూపీస్. అంటే మీకు కేవలం 100 రూపీస్ మాత్రమే లాభం వస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, 100 రూపీస్ పెడితే 500 రూపీస్ వస్తుంది కదా అని అనుకుంటాం. కానీ అది ఎప్పటికీ జరగదు. ఇదేం చూసారు? ఈ IPL లో జరిగే మోసం తెలుసుకోండి. IPL సీజన్ జరుగుతున్నప్పుడు Dream11 లో ఈ IPL సీజన్ లో చాలా మెగా ఈవెంట్స్ జరుగుతాయి ఈ యాప్స్ లో. నేను ప్రీవియస్ గా ఎవరైతే ఎంట్రీస్ 5 మెంబర్స్ ఉన్నారన్నానో, ఈ మెగా ఈవెంట్ లో మాత్రం 1.5 crore పార్టిసిపెంట్. దీని ఎంట్రీ ఫీజ్ 49 రూపీస్. అంటే 1.5 crore ఇంటూ 49 రూపీస్, టోటల్ గా 73.5 crores రివార్డ్. ఈ మెగా ఈవెంట్ కి రివార్డ్ అనేది 73.5 crores. ఒక వ్యక్తి మాత్రం ఈ 73 crores ని గెలుచుకున్నారనుకోండి, దానిలో ట్యాక్స్ ఎంత కట్ అవుతుందో తెలుసుకుందాం. 33.28 crores గవర్నమెంట్ కి వెళ్తే 10.58 crores మాత్రం ఈ యాప్ యొక్క కంపెనీకి వెళ్తుంది. అలా ఈ IPL సీజన్ లో 74 మ్యాచెస్ ఉంటాయి. వరల్డ్ కప్ లో 48 మ్యాచెస్ ఉంటాయి. అలా నేను చెప్పింది కేవలం క్రికెట్ కి మాత్రమే, అది కూడా IPL సీజన్ లోనే. ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, క్యారమ్స్, చెస్ ఇలా చాలా గేమ్స్ ఈ యాప్స్ లో ఉంటాయి. వాటిల్లో ఎన్ని మెగా ఈవెంట్స్ పెడతారో ఆలోచించండి. గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది, ఈ కంపెనీ ఎంత తీసుకుంటుంది అని కాదు కదా. మనం డబ్బులు ఎలా పోగొట్టుకుంటున్నామో తెలుసుకుందాం పదండి. నేను మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం ఈ 49 రూపీస్ మెగా ఈవెంట్ ఏదైతే చెప్పానో దానిలో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనకి IPL లో ఎన్ని టీమ్స్ ఉంటాయి? 2 టీమ్స్, టీమ్ A, టీమ్ B. కానీ ఈ యాప్స్ లో మనం ఎలా బెట్టింగ్ వేయొచ్చో తెలుసా? టీమ్ A లోని, టీమ్ B లోని ఒక 11 మెంబర్స్ ని మనకు నచ్చిన టీమ్ మెంబర్ గా చేయొచ్చు. ఇలా చేస్తూ ఒక కెప్టెన్ ని, ఒక వైస్ కెప్టెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ టీమ్ A ని, టీమ్ B ని ఒక ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని మనం క్రికెట్ టీమ్ గా తయారు చేయడానికి అయ్యే ప్రాబబిలిటీస్ ఎంతో తెలుసా? అంటే అవకాశాలు 7,05,432. అండ్ ఈ కాంబినేషన్ లో కూడా కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఉన్నారని మాట్లాడుకున్నాం కదా, వాళ్ళని మార్చడానికి ఎన్ని కాంబినేషన్స్ తెలుసా? 110 కాంబినేషన్స్. అంటే టోటల్ గా ఎన్ని కాంబినేషన్స్ మనం సెలెక్ట్ చేసుకునే టీం ఏదైతే 7,05,432 కాంబినేషన్స్ ఉంటాయో ఇంటూ 110. నేను మీకు ఆన్సర్ చెప్పక
అక్కర్లేదు. స్క్రీన్ మీద ఈ నెంబర్ కనిపిస్తుంది కదా, అన్ని కాంబినేషన్స్ ఉంటాయి చూసారా. సుమారుగా 7,75,00,000. అంటే ఈ గేమ్ లో ఎంతమంది ఎంటర్ అవుతున్నారు? 1,50,00,000 మాత్రమే. కానీ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి? 7,75,00,000. అంటే అర్థం చేసుకోండి మన విన్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత తక్కువ ఉందో అని. నేను ఇప్పుడు వరకు ఈ కాంబినేషన్స్ చెప్పాను కదా, మనం విన్ అవ్వే ప్రాబబిలిటీ ఎంత తక్కువ ఉందో తెలుసా? ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీరే మన దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది, అంత ప్రాబబిలిటీ ఈ గేమ్స్ లో మీరు విన్ అవడానికి ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి మీరు విన్ అవుతారా లేదా. మరి ఇంత తెలిసిన ఈ ఫ్యాంటసీ యాప్స్ ని మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయలేదు? ప్రీవియస్ గానే చెప్పాను కదా, మన ఇండియన్ గవర్నమెంట్ చాలా యాప్స్ ని క్లాసిఫై చేసింది అని. అందులో ఈ ఫ్యాంటసీ యాప్ ఒకటి లీగలే. కానీ ఈ ఫ్యాంటసీ యాప్ ద్వారా ఎవరెవరికి ఎంతెంత లాభం వస్తుంది? ఈ ఫ్యాంటసీ యాప్స్ వల్ల బీసీసీఐ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, స్టేట్ గవర్నమెంట్స్, క్రికెటర్స్, ఇండియన్ ప్రీమియం లీగ్, సెంట్రల్ గవర్నమెంట్, ఇలా చాలా మందికి చాలా విధాలుగా డబ్బుల్ని జనరేట్ చేస్తుంది. మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి ఈ యాప్ ద్వారా లీగల్ గానే మనీని జనరేట్ చేస్తుంటే ఇలాంటి యాప్స్ ని ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఏ యాప్ అయినా లీగల్ అయినా ఇల్లీగల్ అయినా మీరు ఎటువంటి యాప్స్ జోలికి వెళ్ళకూడదు. అది లీగలో ఇల్లీగలో మనకు అనవసరం. మనకి ఏదైనా వస్తువు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే పోతుంది. సేమ్ అలానే ఈ డబ్బులు కూడా. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మీరు సిగరెట్ గానీ ఆల్కహాల్ గానీ తాగుతుంటే మీ ప్రాణానికి మాత్రమే రిస్క్. కానీ అదే మీరు జోదం ఆడుతుంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిస్క్ అని తెలుసుకోండి. యూట్యూబ్ లో అయినా ఎక్కడైనా ఎవరైనా ఏదైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఎవరు ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చూడండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.